హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో శనగపిండి వాడకుండా కప్పు బొంబాయి రవ్వతో ఇంట్లోనే ఈజీగా గుల్లగా క్రిస్పీగా కరకరలాడే జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. హాలిడేస్ వస్తేనే పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా, లేదా పెద్దవాళ్ళకైతే టీ టైంలో ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందే. సో అలాంటప్పుడు క్రిస్పీగా క్రంచీగా ఇలా జంతికలను చేసి ఒక డబ్బాలో స్టోర్ చేశారనుకోండి, ఈవినింగ్ టీ టైంలో అయినా పిల్లలు స్నాక్స్ అడిగినా ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసేయచ్చు. మరి ఇక లేట్ చేయకుండా బొంబాయి రవ్వతో జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా వేయించిన శనగపప్పును తీసుకోండి. ఈ వేయించిన శనగపప్పు ప్లేస్లో మీరు కావాలంటే 1/2 కప్పు దాకా శనగపిండి అయినా తీసుకోవచ్చు. కానీ నేను శనగపప్పుతో చేస్తున్నాను. ఇలా చేసినా కూడా చాలా బాగుంటాయి. ఈ శనగపప్పుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ శనగపిండిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకొని దీన్ని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఈ రవ్వని ఎప్పుడు వాడాలో చూపిస్తాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు తీసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా చూపిస్తున్నాను, సేమ్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా వాము, అలాగే 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకోండి. జస్ట్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ నీళ్ళన్నీ మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే రవ్వ 1 కప్పులోకి తీసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ రవ్వని ఈ మరుగుతున్న నీళ్ళలోకి వేసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వ వేసేటప్పుడు గరిటెతో కలుపుతూ ఉన్నామంటే గడ్డలు గడ్డలుగా రాకుండా మంచిగా మిక్స్ అవుతుందండి రవ్వ. మనం రవ్వ వేసిన 1-2 నిమిషాలకే ఇలా ఉడికి దగ్గరగా అవుతుంది. అప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచి మూత పెట్టి 1 నిమిషం వరకు మగ్గించండి. సిమ్లోనే 1 నిమిషం మగ్గించిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా గరిటెతో కలపండి. కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయండి. పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక పెద్దగా ఉండే గిన్నె తీసుకొని జాలి గరిటె పెట్టి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న వేయించిన శనగపప్పు పొడిని ఇందులోకి వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకోగా మిగిలినదంతా కూడా పడేసేయండి. నెక్స్ట్ అదే గిన్నెలోకి ఏ కప్పుతో రవ్వ నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పొడి బియ్య పిండి తీసుకోండి. ఫస్ట్ అయితే నేను 1 కప్పు వరకు తీసుకొని జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించగా వచ్చిన డస్ట్ అంతా పడేసేయండి. ఫస్ట్ 1 కప్పు జల్లించిన తర్వాత 2వ కప్పు బియ్య పిండి తీసుకొని జల్లించుకుంటున్నాను. చూశారు కదా, 2 కప్పుల బియ్య పిండి జల్లించుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే జంతికలు క్రిస్పీగా క్రంచీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ పిండి బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో అంతవరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రవ్వ చల్లారిందా లేదో చూద్దామండి. సో మనకి రవ్వ అయితే అంతా పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ముందుగానే జల్లించుకున్న బియ్య పిండి ఉంది కదా, ఆ పిండిని ఇందులోకి వేసుకొని చేత్తో అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ముందే నీళ్లు వేసి కలపొద్దండి. ముందు మనం ఈ రవ్వలో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి నీళ్లు ఎన్ని వేయాలో అర్థమవుతుంది. ముందే నీళ్లు వేసామనుకోండి, బ్యాటర్ అనేది పలచగా అయ్యిందంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని ముందు ఉడికించుకున్న రవ్వ బియ్య పిండి 2 కూడా బాగా మిక్స్ చేశాక అవసరానికి తగ్గట్టుగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసి పిండిని సెమీ సాఫ్ట్గా కలపండి. ఇప్పుడు జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకొని పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ని జంతికల గొట్టంలోకి వేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి
కొద్దిగా పిండి తీసుకొని జంతికల గొట్టంలోకి వేసుకోండి. ఇప్పుడు జంతికలు ఒత్తుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ పైన జంతికల్ని ఒత్తుకోవాలి. మీరు కావాలంటే ఒకేసారి ఆయిల్లో అయినా ఒత్తుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ఇలా ఒక 4-5 వరకు ప్లేట్ పైన ఒత్తి ఆ ఒత్తినవి ఆయిల్లో వేయించుకొని మళ్ళీ ఒక 4-5 ఒత్తి ఆయిల్లో వేయించుకోవచ్చు. లేదా ఒకేసారి పిండి అంతా ఇలా జంతికల్లా ఒత్తుకొని ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఒకేసారి పిండి మొత్తం కూడా ఇలా జంతికల్లా ఒత్తుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఎలా కరెక్ట్గా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని స్టవ్ పై పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగానే ఒత్తుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయండి. ఫ్లేమ్ను హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేయకండి, సరిగా ఫ్రై అవ్వవు. మీ కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసి ఫ్రై చేయండి. నేను తీసుకున్న కడాయి సైజును బట్టి నేను ఒక 4 వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మనకి అన్ని జంతికలు సమానంగా వేగాలంటే ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి. ఎక్కువ వేసామనుకోండి ఈవెన్గా ఫ్రై అవ్వవు, క్రిస్పీగా కూడా రావు. అందుకని ఒక 3-4 వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ జంతికలు లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయండి. ఇవి మరీ ఎక్కువ రంగులోకి అయితే రావండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి ఆయిల్లో వచ్చే నురగంతా ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు వెంటనే తీసేయండి. మనం ముందు తీసేటప్పుడు లైట్ కలర్లోనే ఉంటాయండి. ఆయిల్లో నుంచి తీసిన కాసేపటికి కలర్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మనకి ఆయిల్లో వచ్చే నురగ తగ్గితే సరిపోతుంది, వెంటనే తీసేయచ్చు. ఇలానే అన్ని జంతికల్ని బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోండి. సో అంతేనండి, చూశారు కదా, క్రిస్పీగా క్రంచీగా జంతికలు అయితే రెడీ అయ్యాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒకసారి ఇవి చేసి డబ్బాలో స్టోర్ చేశారనుకోండి, 10-15 రోజుల వరకు మీరు చేసినప్పుడు ఎంత క్రంచీగా ఉన్నాయో సేమ్ అదే టేస్ట్తో, అదే క్రిస్పీ అండ్ క్రంచీనెస్తో పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ టీ టైంలో అయినా లేదా పిల్లలు స్నాక్స్ కావాలన్నా ది బెస్ట్ స్నాక్స్ అన్నమాట. మీరు కొలతల కోసం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదండి. సేమ్ నేను ఎంత అయితే పిండి క్వాంటిటీ కానీ రవ్వ కానీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కానీ సేమ్ కొలతల్ని మీరు కూడా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోతాయి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రామ్స్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.